మేడం, మీ ఆయన ఒంట్లో దెయ్యం ఉంది. ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండనవాడు నన్ను గుర్తే పట్టలేదు. నేను అప్పుడే అన్నాను ఏదో జరిగింది అని. బయటికి తీసుకెళ్ళి నేనే సర్చ్ చేసుకుంటానని అడిగాను. నా నొప్పిని ఎవరూ అర్థమే చేసుకోలేదు. కేసు ఇద్దామని వచ్చిన వాడిని కస్టడీలో పెట్టుకున్నారు. ఇక మీదట నా వల్ల కాదు. నా భర్తని నేను తీసుకెళ్తాను. వీలు కాదు. ఇతని శరీరంలో ఓ ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఓ హత్య చేసింది. దాన్ని చట్టరీత్యా మేమింకా నిరూపించలేదు. ఫిజికల్లీ ఇతనొక హంతకుడు. అందువల్ల మేమొక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. కాబట్టి ఇతన్ని ఎక్కడికి పంపించడం కుదరదు. అదంతా నాకు తెలియదు సార్. నా భర్త ఎటువంటి హత్య చేయలేదు. అతని పరిస్థితి మీకు బాగా తెలుసు. అందరూ తనకి పిచ్చి అని చెప్తున్నారు. అతన్ని వదిలేయండి సార్. అతన్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇదిగో గౌడ సార్. మేడం, పరిస్థితి చేయి దాటిపోయింది. కొంచెం నిదానంగా ఉండండి మేడం. కేసు అయిపోయినాక సంతోషంగా మేమే పంపిస్తాం మీ ఆయన్ని. ప్లీజ్ రండమ్మా, ప్లీజ్ పదండి, ప్లీజ్ రండి. ఏమవుదు, బాధపడకండి అమ్మా. రండి రండి. కేశవ్ సార్, కిడ్నాప్ చేసిన వెహికల్ నెంబర్ డీటెయిల్స్ దొరికాయా? వాళ్ళు ఫేక్ నెంబర్ యూజ్ చేశారు సార్. డీసీపీ కూతురు కార్ నెంబర్ యూజ్ చేసుకుని వాళ్ళు మనల్ని డైవర్ట్ చేశారు సార్. నువ్వు వెళ్ళి గౌడ్ని పంపించు. ఓకే సార్. సార్, చనిపోయిన గిరి కాల్ డేటా వచ్చిందా? వచ్చింది సార్. సార్, వాడు చచ్చే ముందు ఒకే నెంబర్లో 10-11 సార్లు కాల్ వచ్చింది సార్. వాడు చచ్చే రోజున కూడా అదే నెంబర్ నుంచి వచ్చింది సార్. బట్ లాస్ట్ కాల్ ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చింది. అది కూడా మన వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు సార్. రోజు 10 కాల్స్ వచ్చే నెంబర్ ఏంటో తెలుసా? అది 9550011478 సార్. $95500111478. నా పేరు నందకుమార్. గాంధీనగర్ రోడ్లో ఎవరో ఒకరు డివైడర్ గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. సార్, ఈ నెంబర్ కాల్ చేశాను సార్. స్విచ్ ఆఫ్లో ఉంది సార్. మోస్ట్లీ ఫోన్లో ఛార్జ్ లేదనుకుంటా. మనం బాగా ఛార్జ్ చేయొచ్చు. వెళ్ళి వాడిని మన చోటుకి తీసుకురండి. అలాగే సార్. స్టూడెంట్స్ అందరూ పోలీసులు చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం డైరెక్ట్ గా డీల్ చేస్తుంది. దీన్ని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ డీల్ చేయి. దిస్ ఇస్ కాల్డ్ మాట మార్చడం సార్. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? ఈ ఎండ ఎక్కువ అవుతూ ఉంది గౌడ. త్వరగా పని పూర్తి చేయి, మనం వెళ్ళాలి. సార్, వీడు నీకు తెలుసా? తెలుసు. గిరి రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఓ ఫ్రెండా? కాదు. అయితే డైలీ 15 సార్లు ఎందుకు ఫోన్ చేశావు? సార్, నాది కూడా అదే బిజినెస్ సార్. ఒక ల్యాండ్ డీలింగ్ కోసం కాల్ చేశాను. ఓ, వీడు చచ్చాడు కదా, తెలుసా? మాల తీసుకొని అక్కడికే వెళ్తూ ఉన్నాను. మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వాడు చచ్చే ముందు గంట ముందు నీకే ఫోన్ చేసి మాట్లాడాడు. సార్, మా తాత సాయంత్రం 1 గంట ముందు కూడా ఫోన్లో నాతో మాట్లాడారు సార్. దాన్ని కూడా అరెస్ట్ చేస్తారా? సార్, సూపర్ గా ఉంది జోక్. ఇంకొకసారి రిపీట్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ మళ్ళీ జోకులు చెప్పి నవ్వించడానికి మీకు నేను జోకర్లా కనపడుతున్నానా? ఇతని టైమింగ్ నాకు నచ్చేసింది. ఏ గౌడ, ఆ మాల తీసుకొని వాడి మెళ్ళ వేయి. సార్, ఫోటోకి బాగుంటది, అలా ఉంచుకో.
అందరూ చచ్చిన తర్వాత మాలేసుకుంటారు, నువ్వు ముందలే మాలేసుకుంటున్నావు. హ్యాపీ జర్నీ. సూపర్ గౌడా, మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. థ్యాంక్ యూ సార్. గొడుగు. అదే ఫామ్ లో చివరి ప్రశ్న కూడా అడిగే, ఆలోగా నేను అన్ని అరేంజ్ చేస్తాను. అలాగే సార్. సార్ ఏం చెప్తున్నారు అర్థమైందా? గన్లోంచి బుల్లెట్లు తీస్తున్నాడు. గుడ్. నువ్వు ఈ అంబులెన్స్కి ఫోన్ చేసి ఆ రోజు యాక్సిడెంట్ గురించి చెప్పావు కదా. సార్, నా కళ్ళెదురుగా యాక్సిడెంట్ జరిగింది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అంబులెన్స్ కి ఫోన్ చేయడం నా తప్ప? తప్పే. ఏది చూసిందా, ఫోన్ చేసిందా? ఏయ్, ఇప్పుడు సార్ ఏం చేస్తున్నాడో తెలుసా? గన్ లోడ్ చేస్తూ ఉన్నాడు. దానికి ఏం అర్థమో నీకు తెలుసా? గన్లోంచి బుల్లెట్లు బయటికి తీశాడు, మళ్ళీ లోడ్ చేస్తున్నాడు. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? తమ్ముడు, నీకు మ్యాటర్ ఇంకా సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. ఆయన ఇంతకు ముందు గన్లోంచి తీశాడే బుల్లెట్, అది సర్వీస్ బుల్లెట్. ఇప్పుడు లోడ్ చేస్తున్నాడే బుల్లెట్, అది ఆయన సొంతది. ప్రైవేట్ బుల్లెట్కి లెక్క చెప్పక్కర్లా. ఇలాగే లెక్కలేని బుల్లెట్ల వలన లెక్కకే రాని జనాల్ని లెక్కల్లోంచి తీసేశాడు. ఇది నువ్వు నమ్మట్లేదా? కావాలంటే ఈ చుట్టూ ఉన్న చెట్లను అడుగు. ఒక్కొక్క చెట్టు మా సారు గురించి హిస్టరీగా చెప్పుద్ది. మా సారు వెనక ముందు ఆలోచించడు, స్ట్రైటే. నిజమేంటో నువ్వు చెప్పి తగలడు. ఇక్కడ ఇక్కడ గనక షూట్ చేశారంటే బుల్లెట్స్ సౌండ్ వినడానికి ముందే చనిపోతావు. చెప్పు, నీ భాగం నిజం జరిగింది అన్ని క్లియర్ గా చెప్పు. ఈ పాపంలో నీకు భాగం లేకపోతే నిన్ను వదిలేస్తాను. లేదనుకో, ఇక్కడున్న చెట్లలో నీ ఆత్మ దెయ్యంలా తిరుగుతూ ఉంటుంది. చెప్పు, నిజం చెప్తావా చేస్తావా? చెప్పు. చెప్పరా? చెప్తాను సార్. బ్రతకడానికి ఈ ఊరికొచ్చాను సార్. ఒకే చెట్టు మీద జీవించే పక్షులు సార్ మేమంతా. ఆ చెట్టు పేరే సుహాసిని బిల్డర్స్. బెంగళూరు సిటీ కన్స్ట్రక్షన్ అసోసియేషన్కి జనార్దన్ సారే చైర్మన్. జనార్దన్ సార్ భార్యే సుహాసిని మేడం. జనార్దన్ సార్ కుడి భుజం అర్జున్, వాడు వాళ్ళ లీగల్ అడ్వైజర్ కూడా. నేను అర్జున్కి పిఏని సార్. సుహాసిని మేడం పిఏ మాయా. మాయా భర్త విజయ్, సివిల్ ఇంజనీర్. పిల్లలు యుఎస్లో సెటిల్ అవ్వడం వల్ల మేడంకి మాయా అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ నమ్మకంతోనే కొన్ని బినామీ ప్రాపర్టీస్ అన్నీ మాయా పేరున రిజిస్టర్ చేశారు. చాలా కాలంగా అమెరికా వెళ్ళి వాళ్ళ పిల్లలతో సెటిల్ అవ్వాలనేది సుహాసిని మేడం ఆశ. కానీ ఇండియాని విడిచిపెట్టి వెళ్ళడం జనార్దన్ సార్కి ఇష్టం లేకపోవడం వల్ల ఆయన కోసం ఇక్కడే ఉండిపోయారు. బట్ వన్ ఫైన్ డే జనార్దన్ సార్ గుండెపోటుతో మరణించారు. సుహాసిని మేడం బాగా డిప్రెస్ అయ్యి ఆస్తినంతా డిస్పోజ్ చేయమని చెప్పి యుఎస్ వెళ్ళిపోయారు. మన వాళ్ళు సూర్యుడికే సన్ గ్లాస్ వేసే రకాలు. ముందుగా సెంటిమెంటల్గా వీక్గా ఉన్న డిప్రెషన్లోకి వెళ్ళిన సుహాసిని యొక్క పరిస్థితిని ఎన్కాష్ చేసుకోవాలని అనుకున్నారు. సంతోషంగా బ్రతకాలంటే కష్టపడి సంపాదించాలని ఆ కాలంలో చెప్పేవారు. ఒక చిన్న రిస్క్ తీసుకున్నా కూడా చితుకు వేసే సమయంలో కోటీశ్వరుడైపోతాడని అంటారు. అదే అవకాశం మనకి ఇప్పుడు దొరికింది. అవకాశం అనేది చీకట్లో వెలిగే దీపంలాగా. ఆ దీపం వెలుగులో దారి వెతుకుంటూ వెళ్ళేది అందరూ చేసే పనే. ఇప్పటి వరకు మనం కూడా అదే పని చేసాం. కానీ అదే దీపం వెలుతురు వస్తుంది కదా అని చెప్పి దాన్ని తీసుకుని మనం పయనిస్తూ ఉంటే వాడు తెలివైన వాడని అర్థం. ఎస్, ఐ అగ్రీ. ఇంకా వేరే అవకాశం ఏముంది? నా భార్య మాయా పేలో 500 కోట్ల ఆస్తి బినామీ పేరులో ఉంది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ నీ చేతిలో ఉన్నాయి. మేడం ఆ ప్రాపర్టీని అంతా చూసి డిస్పోజ్ చేయడానికి ముందే మనం దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. అలా చేయటం ద్రోహం కాదా? ద్రోహం అని అనుకుంటే వాళ్ళు చంపుండరు. దేవుడే తప్పులు చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మన మనిషిలో, అది కూడా
వేల కోట్లకు పైనే ప్రాపర్టీ ఉన్న మేడంకి వట్టి ఈ 500 కోట్లు పోతే ఆవిడ జీవితమే నాశనం అయిపోదు. కానీ మనం వేసే ఒకే దెబ్బకి లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. ఆలోచించండి. ప్లాన్ అయితే బానే ఉంది, బట్ హౌ? మాయాని చంపేద్దాం. జస్ట్ కిడింగ్. అదేంటంటే చనిపోయినట్టు మన రికార్డ్స్ లో చూపిద్దాం. ఎలా? మాయా ఫీచర్స్ ఉన్న ఇంకొక అమ్మాయిని మనం వెతుకుదాం. సేమ్ బ్లడ్ గ్రూపు, సేమ్ హైటు, సేమ్ వైటు, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికి బదులుగా తను చనిపోతుంది. సింపుల్. అలాంటి ఒక అమ్మాయిని ముందే కనిపెట్టేశాను. ఒక ఫ్యామిలీ చిక్కుకుంది. భార్య భర్త ఇద్దరు అనాథలే. వాళ్ళకి ఏమైనా అయినా వాళ్ళ గురించి అడగడానికి అసలు ఎవ్వరూ లేరు, ఒక చిన్ని పాప తప్ప. డైరెక్ట్గా భార్యని చంపిస్తే భర్త వల్ల మనకు సమస్య వస్తుంది. అందువల్లే మనం ముందు ఆ భర్తని చంపి యాక్సిడెంట్ని క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత మనం ఆ భార్యని చంపుదాం. నీకు అర్థం కాలేదా? ముందు మాయ సైన్తో ఆ ప్రాపర్టీని అమ్మి మనం డబ్బుల్ని తీసేసుకుందాం. ఆ తర్వాత పర్సనల్ ప్రాబ్లం వల్ల జీవితం మీద విరక్తి పుట్టి ఒంట్లో పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుందని మాయ అనే వీడియో రికార్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మాయ అన్న చోట్లోనే ఆ అమ్మాయి నుంచి పెట్టుకుని తగలబెట్టేసి మాయనే చనిపోయిందని ఎవిడెన్స్ని క్రియేట్ చేద్దాం. ఫారెన్సిక్ రిపోర్ట్ని నేను మేనేజ్ చేస్తాను. మాయనే చనిపోయిందని అందరూ నమ్మస్తారు. సుహాసిని మేడం కూడా. ఇక మాయ ముంబైకి ఎగిరిపోతుంది. మేడం నీ దగ్గర డాక్యుమెంట్స్ అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఎప్పుడో జనార్దన్ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా. మాయ చనిపోయింది. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలీదు. ఉన్న ప్రాపర్టీని క్యాష్గా మార్చుకునే మేడము యుఎస్కి జంపు జిల్లాని. డన్.